ఈ రోజు పవిత్రమైన రోజు భద్రాచలం పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజు వరకు ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉంటూ తన కోరికలను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికై అసలు ఒక ఉపవాసంతో ఉండి పవిత్రమైన రోజుగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి రోజు ఈ రోజు సందర్భంగా అందరికీ ముస్లిం సోదరులందరికీ భద్రాచలం పంచాయతీ తరపు నుంచి సర్పంచ్ గా అందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు పవిత్రమైన రోజు. మీ అందరికీ తెలిసే రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథము మరి ఖురాన్ అవతరించిన మరి ఈ నెలలో ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రంగా భావించి కఠినమైన ఉపవాసాలు, మీ అందరికీ తెలిసే రోజుకి 14 గంటలు వచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మరి ఉపవాసాలు చేసి దీక్ష చేసి మరి ఏదైతే ముస్లింల కొరకు ఈ ఖురాన్ అవతరించిందో ఖురాన్ లో ఒక 5 సూత్రాలని పాటించి మీరు ఇలా బతకాలి, ఇలా నడవాలని చెప్పేసి ఒక 5 సూత్రాలని ఈ ఖురాన్ లో పొందుపరచడం జరిగింది. 1 ఇమాన్, 2 జకాత్, 3 నమాజ్, 4 రోజా, 5 హజ్. అంటే ప్రతి ఒక్క ముస్లిము ఇది కంపల్సరిగా పాటించి మరి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు రోజా అనేది రంజాన్ టైంలో ఒక ఉన్నతమైన వాడు, ఒక గొప్పవాడు, ఒక ధనికుడు, పేదవాడి ఆకలి బాధలు ఎలా తెలుస్తాయనేది తెలుసుకోవటం కోసం ఈ కఠినమైన ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా ఆ టైం కోసం దాదాపు 14 గంటలు నీ ముందు అయినా పంచమాస పరాణంలో ఉన్నా కూడా టైం అయిన దాకా ముట్టుకోం కాబట్టి ఆ ఆకలి బాధ తెలిసి ఆ ఆకలితో ఉన్నటువంటి అమాయకులకు కూడా మేము సంవత్సరం పొడుగుతో సంపాదించిన దాంట్లోంచి ఎన్ని కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా, ఎన్ని వేలు సంపాదించిన అందులోంచి 2.5 తీసి తప్పకుండా పేదవాళ్ళకి పంచిపెట్టే మాసం ఇది. ప్రతి ఒక్కరు నాకు తెలిసి 100కి 99 మంది ముస్లిం సోదరులు మీ జకాత్ ఇస్తారు, ఇది పాటిస్తారు. కాబట్టి ఇది అంత పవిత్రమైన ఈ పండగ. ఈ భద్రాచలం పట్టణంలో అంతా శాంతి జరగాలని, మరి ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగే యుద్ధకాండ కూడా ఆగిపోవాలని మేమందరం కూడా దేవుని ప్రార్థించడం జరిగింది. మరి భద్రాచలం వచ్చేస్తే ఒక ప్రశాంతమైన ప్రదేశం భద్రాచలం. ఈ భద్రాచలంలో మరి కులానికి, మతానికి, కులమతాలకు అతీతంగా అందరూ కూడా హిందూ ముస్లిం బాయిగా ఉండే ప్రదేశం. ఈ ఒక ప్రతిష్టాత్మక ప్రదేశం. ఇది ఇంకా ఇలాగనే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మాకు నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు కూడా వచ్చి సోదరులందరూ కూడా శుభాకాంక్షలు ఇచ్చారు. అదే విధంగా నర రాము గారు, రత్న రామాకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, మన అందరు కూడా వచ్చి మరి రామకృష్ణ గారు అందరూ కూడా వచ్చి సోదరులందరూ కలిసి మరి శుభాకాంక్షలు తెలిపినందుకు ముస్లిం కమిటీ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అందరికి, హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్. అత్యంత గొప్ప పండుగల్లో 2 పండుగలు, 1 రంజాన్, 2 బక్రీద్. ఈ రంజాన్ పండుగ పురస్కరించుకొని ఏఎంసీ కాలనీలో ఈద్గాలో సుమారు 4000 పైబడి ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న అధికారులు, అనధికారులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రంజాన్ అంటే 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ అవతరించింది. దాన్ని బేస్ అయ్యి మేమందరం కూడా జీవితాలు గడపాలి, దాంట్లో జకాత్ కూడా చెల్లించాలి, విధిగా మక్కా యాత్ర కూడా చేయాలి. అందరూ కూడా ఈ రంజాన్ పురస్కరించుకొని అందరికీ పేరు పేరున ఈద్ ముబారక్ తెలుపుతూ, అలాగే హిందూ ముస్లిం భారతదేశం అనేది ఒక ఐక్యత గల దేశం. హిందూ ముస్లింస్ అందరూ కూడా కలిసిమెలిసి ఈ మహోన్నతమైన పండుగను జరుపుకోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. 30 రోజులు కఠోర దీక్ష చేసి ఖురాన్ అవతరించిన మాసంలో 30 రోజుల దీక్ష చేసి ఒక్క పొద్దులు ముగించుకొని రంజాన్ మాసంలో విజయవంతంగా రంజాన్ మాసాన్ని ముగించుకొని ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ కి నమాజ్ చేయడానికి భద్రాచలం ఈద్గా నందు అనేక ముస్లిం సోదరులతో నమాజ్ చేయడం జరిగింది. మరి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఈద్ ముబారక్. ఈరోజు మనం ఈద్ అంటేనే 10 మందికి అన్నం పెట్టాలి, ఆకలితో ఉన్నవాడిని ప్రతి ఒక్కరు, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్క కడుపు నింపాలి, పేద బిడ్డలు అందరినీ కూడా చూసుకోవాలనే
విధానంతో మా ఖురాన్ నేర్పించాను మాకు. మనం మాత్రం తింటే సరిపోదు. ఆ ఉపవాస దీక్ష అంటే ఆకలితో ఉంటే ఎలా ఉంటుందో అని చూపించడం కోసమే ఆ ఉపవాస దీక్షని మేము చేస్తాము. అలాగే ఈ రోజు ఎంతో మంది పేదవాళ్ళు కానివ్వండి, అనాథలు కానివ్వండి, నిరుత్సాహాలకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ నందు. ఈ సంవత్సరం 25వ సంవత్సరం. గత 25 సంవత్సరాలుగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి, అటెండర్లకి, హాస్పిటల్ స్టాఫ్ కి సుమారు 1000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా తరఫున ఈదుల్ ఫితర్‌కి నమాజ్ చేసినందుకు ఈద్ ముబారక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.